హాయ్, భవానీ వంటలకు స్వాగతం. ఈరోజు పెసలతోని తడక ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం పెసలు తీసుకున్నాము. 4 hours ముందు నానపెట్టి ఉంచేసుకున్నాము. ఇప్పుడు వీటిని ఉడకపెట్టుకుంటాం. కుక్కర్లో పెట్టుకొని 1 కప్పు పెసలకి 2 కప్పుల వాటర్ వేసుకొని ఉడకపెట్టుకుంటాం. 1 విజిల్ వచ్చి తర్వాత 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోండి. శుభ్రంగా ఉడికిపోతుంది. తర్వాత చేసే విధానం ఎలాగో చూపిస్తాను. చూడండి, శుభ్రంగా ఉడికిపోయింది. 1 విజిల్ వచ్చాక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాము. శుభ్రంగా ఉడికిపోయింది. ఇప్పుడు దానికి కావాల్సింది ఉల్లిపాయలు 3 ఈ విధంగా చిన్న పీసులు కట్ చేసి పెట్టేసుకున్నాము. ఉప్పు, మసాలా కారం, ఆయిల్, వెల్లుల్లిపాయలు 5 పలుకులు కచ్చాపచ్చగా దంచి పెట్టేసుకున్నాము. ఇప్పుడు చేసే విధానం చూద్దాము. చూడండి, ఆయిల్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిపోతే అందులో ఈ ఉల్లిపాయలు వేసేసుకుంటాము. ఉల్లిపాయలు దోరగా వేగాలి. చూడండి, దోరగా వేగిపోయి ఇప్పుడు ఇందులో తెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసుకుంటాము. చూడండి, ఇది వేసి కలిపేసుకుంటాము. కొంచెం వేగనిచ్చి పసుపు, ఉప్పు, మసాలా కారం వేసేసుకుంటాము. ఇప్పుడు చూడండి, సాల్ట్ వేసేసుకుంటున్నాము. సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. పసుపు 1 స్పూన్ వేసుకుంటున్నాము. కారం, మసాలా కారం, ఇది కర్రీస్ వాడతాం కదా, ఆ మసాలా కారం వాడుకుంటాము. వేసి శుభ్రం కలుపుకొని ఉడకపెట్టిన పెసలు ఇప్పుడు ఇందులో వేసేసుకుంటాము. చూడండి, పెసలు కూడా ఇందులో వేసేసుకుంటాము. ఇప్పుడు ఉడకపెట్టినవి వేసుకొని కొద్దిగా కలిపేసి 1 గ్లాసుల వాటర్ వేసుకొని ఉడకపెట్టుకొని ఆపేసుకుంటాము. చూడండి, ఉడకపెట్టేసింది. ఇప్పుడు వాటర్ వేసేసుకుంటున్నాము. శుభ్రంగా 5 నిమిషాలు ఇలా ఉడకపెట్టుకొని ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. చపాతీతోని, రైస్తో, రెండితో బాగుంటుంది. ఇది చేసుకోవచ్చు. చూడండి, ఉడికిపోయింది శుభ్రంగా. ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. చపాతీతోని ఎక్కువ బాగుంటుంది. ఆ వంటకం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.